నమస్తే అండి. గడిచిన వారం నుండి ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ జాబ్ నోటిఫికేషన్ అన్నటువంటిది అందించలేకపోయాను. చాలా సారీ అండి. అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఈ యొక్క లాస్ట్ సాటర్డే నుండి ఈ సాటర్డే వరకు చాలా కోల్డ్తో, ఫీవరు, దగ్గుతో చాలా బాధపడుతూ ఒక్కసారిగా మడత పెట్టేసింది. వారం రోజులు నువ్వు ఏడకపోతావు, ఏమందిస్తాను కూర్చో అని ఆ ఫీవర్ నన్ను బాగా చాలా ఇబ్బంది పెట్టేసింది. ఈ వారం రోజులు నేను ఈ పిల్లలకి ఏమీ అందించలేకపోయాను. ఎందుకంటే జ్వరం వల్ల చాలా డిసప్పార్ అయిపోయాను. ఇప్పటికీ కొద్దిగా నీరసంగా ఉన్నప్పటికీ కూడా మరి పిల్లలకి నా వంతు సహకారంగా నేను వారికి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ విషయంలో జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియచేస్తానని చెప్పి ఉన్నారు. కాబట్టి ఆ యొక్క మాట కట్టుబడి మరి వారికి ప్రతినిత్యం కూడా నిరుద్యోగులైనటువంటి యువకులకు నా వంతు బాధ్యతగా వారికి సహాయం చేయాలని భావించాను. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వారికి నా వంతు సహకారంగా నేను అందిస్తానని తెలియజేస్తున్నాను. మరి ఈరోజు మనం చూసినట్లయితే ఈ యొక్క పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వారి నుండి చాలా పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఆ యొక్క పోస్టులకు మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారు అప్లై చేసుకున్నట్లయితే వారి యొక్క భావి భవిష్యత్ బంగారు జీవితాలు బాట వేసినటువంటి వారుగా ఉంటారని తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క వీడియోలో ఈ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి ఈ విద్యుత్ సంస్థ ద్వారా భర్తీ చేయబోయేటువంటి ఉద్యోగాల గురించి మరి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి తెలియజేస్తున్నాం. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అయినటువంటి వారందరికీ ఈ సమాచారాన్ని చేరవేస్తారని నేను భావిస్తున్నాను. ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీ ఫ్రెండ్స్ సమాచారాన్ని చేరవేయండి. ఈ వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఈరోజు కంటెంట్లోనికి మనం ప్రవేశిద్దాం. విద్యుత్ సంస్థలో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. ఈ పోస్టులకు ఏ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేయాలో చూడగలిగినట్లయితే ఆ యొక్క వెబ్సైట్ చెప్తున్నాను. www.powergrid.in. ఈ యొక్క అధికారిక వెబ్సైట్ని సందర్శించి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్క అన్ఎంప్లాయ్మెంట్ యువకులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే మొత్తంగా 1543 పోస్టులకు 2025 సంవత్సరంకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఒకటి ఫీల్డ్ ఇంజనీరింగు, రెండవది ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు మరి విద్యార్హత ఎంత కలిగి ఉండాలి ఏంటి అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు డిప్లొమా, బిఈ, బీటెక్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నన్ను చాలామంది బీటెక్ విద్యార్థులు సార్
మరి బీటెక్ చేస్తున్నటువంటి వారికి ఏమీ లేవా, ఉంటే వాటి యొక్క వివరాలు మాకు పంపించగలండి అని చాలామంది అడిగారు. అయితే వారి కోసమేమో మరి యొక్క పవర్ గ్రిడ్ వారి నుండి నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ యొక్క పోస్టులకు డిప్లొమా, బీఈ, బీటెక్ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఫీజు ఏమన్నా పే చేయవలసి ఉంటుందా అన్నటువంటిది మనం చూసినట్లయితే, ఈ పోస్టులకు అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీజు ఫీల్డ్ ఇంజనీరింగ్ వారు 400 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అదే ఫీల్డ్ సూపర్వైజర్ వారికి 300 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అండ్ మరి ఎక్సెస్ వారికి ఫీజు విషయంలో ఎక్సెంప్షన్ అన్నటువంటిది ఉంటుంది. మరి మనం చూసినట్లయితే ఈ యొక్క పోస్టులు అప్లై చేయడానికి పోస్టులకు మరి నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా ఎప్పుడు చేసుకోవడం ప్రారంభమైంది అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే, ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ డేటు 27 ఆగస్ట్ 2025 నుండి ఈ పోస్టులకు నోటిఫికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా ప్రారంభించబడింది. ఈ పోస్టులకు లాస్ట్ డేటు ఎప్పటి వరకు ఉంది అని మనం చూసినట్లయితే, ఈ పోస్టులకు అప్లై చేసేటువంటి అభ్యర్థులు ఈ పోస్టుల యొక్క లాస్ట్ డేటు సెప్టెంబర్ 17, 2025 వరకు ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఫీజు పే చేసేటువంటి వారు నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, మీ దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ బ్యాంక్ ద్వారా ఈ యొక్క ఫీజు అన్నటువంటిది చెల్లించవలసి ఉంటుంది. ఈ పోస్టుకు అప్లై చేసినటువంటి పోస్టుల్లో జీతం ఎంత ఉంటుంది ఏంటి అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే, ఈ యొక్క ఫీల్డ్ ఇంజనీరింగ్ వారికి వేతనం 30,000 రూపాయల నుండి 1,20,000 రూపాయల వరకు ఉంటుంది. సూపర్వైజర్ వారికి జీతం ప్రారంభ వేతనం 23,000 నుండి 1,05,000 వరకు ఉంటుంది. ఈ జీతం తర్వాత అదర్ బెనిఫిట్స్ కూడా వీరికి ఉన్నాయి. ఈ అదర్ బెనిఫిట్స్ ఏమున్నాయి అని మనం చూడగలిగినట్లయితే, ఈ యొక్క అదర్ బెనిఫిట్స్ వచ్చిన తర్వాత హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్, ఇన్సూరెన్స్, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, క్యాజువల్ లీవ్స్ అండ్ ఎర్నల్ లీవ్స్. అంటే ఈ యొక్క పోస్టులకు సెలెక్ట్ అయిన తర్వాత వారు ప్రకటించినటువంటి ఆ జీతంతో పాటుగా ఆ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క ఉద్యోగులకు మరి హెచ్ఆర్ఏ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఈపీఎఫ్, గ్రాట్యుటీ కూడా ఇచ్చారు. వీటితో పాటు మంత్లీ మరి వారు పెట్టుకోవడానికి సిఎల్స్, క్యాజువల్ లీవ్స్, అదేవిధంగా ఎర్నల్ లీవ్స్ కూడా ఈ యొక్క బెనిఫిట్ అన్నటువంటిది కలిగించడం జరిగింది. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి వయసు ఎంత ఉండాలి ఏంటి అన్నటువంటిది మనం చూసినట్లయితే, ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు మినిమం 18 సంవత్సరాల వయసు నిండినటువంటి వారి నుండి మ్యాక్సిమం 29 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అనగా 17/9/2025 నాటికి 29 సంవత్సరాలు మరి కలిగినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నేను చాలా టైమ్స్ చెప్తూ ఉన్నాను, ఏజ్ అన్నటువంటిది చాలా విలువైనటువంటిది. మనం 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపల ఏజ్ కలిగినటువంటి వారుగా ఉండి 25 సంవత్సరాల లోపల
జాబ్ కనుక సంపాదించినటువంటి వారుగా అయితే వారి యొక్క భావి భవిష్యత్ బంగారు జీవితాలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉంటాయి. ఎందుకంటున్నానంటే మరి ఏజ్ అన్నటువంటిది చాలా అమూల్యమైనటువంటిది. ఒక్కరోజు ఆ యొక్క నోటిఫికేషన్ డేట్కు దాటి మనకు ఒక్కరోజు ఏజ్ కనుక ఉన్నట్లయితే మనం డిస్క్వాలిఫై అవుతాం. మనకున్నటువంటి ఈ 25 ఇయర్స్ లోపల కనుక జాబ్ కొట్టగలిగినట్లయితే మనకు 35 ఇయర్స్ సర్వీస్ అన్నటువంటిది ఆ గవర్నమెంట్ వారి నుండి కలిగించడం జరుగుతుంది. కాబట్టి మనకున్నటువంటి ఈ సర్వీస్ని మనం యూటిలైజ్ చేసుకోగలిగితే రేపు ఉన్నతమైనటువంటి శిఖరాగ్రాలు చేరడానికి అవకాశంగా ఉంటుంది. ఈ యొక్క వయసు వచ్చిన తర్వాత 17/9/2025 సంవత్సరంకు 29 సంవత్సరాలు ఉండాలని తెలియజేశారు. ఏజ్ రిలైజేషన్ విషయంలో ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి 10 నుండి 15 సంవత్సరాలు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి యాజ్ పర్ గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా వారికి ఏజ్ విషయంలో మరి రిలైజేషన్ అన్నటువంటిది ఉంటుంది. మనం చూసినట్లయితే ఈ యొక్క 1543 పవర్ గ్రిడ్ 2025 సంవత్సరానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేసినటువంటి పోస్టుల్లో డిప్లొమా వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి బీఈ బీటెక్ చేసినటువంటి వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ గ్రూపులు చేసినటువంటి వారు ఈ పోస్టులకు అర్హులో వాటి యొక్క వివరాలను ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. ఫీల్డ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ 532 పోస్టులు ఉన్నాయి. దీనికి బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ చేసినటువంటి వారు అర్హులు. ఇందులో అభ్యర్థులు అన్నటువంటి వారు వారి యొక్క పర్సంటేజ్లో 55% మరి మార్క్స్ కలిగి ఉండాలని తెలియచేసి ఉన్నారు. అదేవిధంగా 1 ఇయర్ RE/DMS/ST/TLS/ సబ్స్టిట్యూషన్గా ఉండాలని తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఫీల్డ్ ఇంజనీరింగ్ సివిల్ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయో మనం చూసినట్లయితే సివిల్ వారికి 189 పోస్టులు పరిగణించడం జరిగింది. వారి యొక్క బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ సివిల్ విత్ 55 మార్క్స్ వారు స్టడీ చేసినటువంటి ఆ యొక్క స్టడీలో 55% మార్కులు కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. మరి 1 సంవత్సరం మరి RE/DMS/ST/TLS మరి సబ్స్టెన్స్గా ఉండాలని తెలియచేయటం జరిగింది. మనం చూసినట్లయితే ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్ వారికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని మనం చూసినట్లయితే ఈ ఫీల్డ్ సూపర్వైజర్ వారికి ఎలక్ట్రికల్లో 535 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు వచ్చిన తర్వాత ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ విత్ 55% సబ్జెక్టులో మార్క్స్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. 1 ఇయర్ మరి రెలవెంట్ ఫీల్డ్లో కలిగి ఉండాలని మెన్షన్ చేయడం జరిగింది. మనం చూసినట్లయితే ఫీల్డ్ సూపర్వైజర్ సివిల్ వారికి 193 పోస్టులు ఉన్నాయి. ఈ 193 పోస్టులో డిప్లొమా ఇన్ సివిల్ విత్ 55% మార్క్స్లో వాళ్ళు కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. ఒక 1 ఇయర్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ కలిగి వారి అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. ఈ ఫీల్డ్ సూపర్వైజర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్నటువంటి మనం చూసినట్లయితే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో 85 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు డిప్లొమా ఇన్ ఈసీఈ మరియు ఐటీ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీరు కూడా వారి యొక్క సంబంధించినటువంటి సబ్జెక్టుల్లో 55% మరి మార్క్స్ కలిగి ఉండాలని తెలియచేసి ఉన్నారు.
1 year ఇన్ టెలికమ్యూనికేషన్ సిస్టంలో అనుభవం కలిగినటువంటి వారుగా ఉండాలని తెలియజేస్తున్నారు. మనం చూసినట్లయితే 1543 పోస్టులకు మరి ఫీల్డ్ సూపర్వైజరు, ఫీల్డ్ ఇంజనీరింగ్ పోస్టులు మొత్తం కూడా కలిపి ఇన్ని ఉన్నాయి. ఈ పోస్టులకు అప్లై చేసినటువంటి వారికి మరి సెలక్షన్ ప్రాసెసర్ ఏ విధంగా ఉంటుంది, వీరిని ఏ విధంగా ఎన్నుకుంటారు అన్నటువంటిది మనం చూసినట్లయితే పవర్ గ్రిడ్ రిక్రూట్మెంట్ 2025 సెలక్షన్ ప్రాసెసర్ అన్నటువంటిది 3 విధాలుగా ఉంటుందని తెలియచేస్తున్నారు. ఒకటి కామన్ FTE రిటర్న్ టెస్ట్ 2020 ద్వారా పాన్ ఇండియా బేస్ ద్వారా కండక్ట్ చేయటం జరుగుతుంది అని వీడు తెలియచేస్తున్నారు. దీనికి డ్యూరేషన్ వచ్చిన తర్వాత 1 hour ఉంటుంది. అయితే దీనికి ఏ సెక్షన్స్ ఉన్నాయి, సబ్జెక్ట్స్ మరి ఏం ప్రిపేర్ కావాలి, ఎన్ని మార్కులు ఇస్తారు అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఈ యొక్క సెక్షన్స్లో టెక్నికల్ నాలెడ్జ్ నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి, మరి యాప్టిట్యూడ్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి, ఇంగ్లీషు, రీజనింగు, క్వాంటిటేటివ్ మరి జనరల్ నాలెడ్జ్ నుండి ఆ యొక్క 25 మార్క్స్ వస్తాయి. ఇక్కడ అభ్యర్థులు అన్నటువంటి వారు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే నెగిటివ్ మార్కింగ్ ఇక్కడ లేదు. 1 hour ఎగ్జామ్ ఉంటుంది. మరి మొత్తం కూడా వచ్చిన తర్వాత 50 క్వశ్చన్స్ ఉంటాయని తెలియజేశారు. ఇక్కడ అభ్యర్థులు అన్నటువంటి వారు మీ సబ్జెక్టు వారీగా మీ సబ్జెక్టులో ఉన్నటువంటి రిలవెంటెడ్ కోర్సులు కంప్లీట్ చేసినటువంటి వారు ఈ ఎగ్జామ్లో రాసేటప్పుడు ప్రతి ప్రశ్న కూడా మీరు అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కులు అన్నటువంటిది మెన్షన్ చేయాల, నెగిటివ్ మార్క్ లేదు. నెగిటివ్ మార్క్ ఉంటే మనకు వచ్చినటువంటి మార్కుల నుండి మైనస్ అయ్యి మనం డిసడ్వాంటేజ్ అవుతాం. కాబట్టి అలా నెగిటివ్ మార్కింగ్ లేదు కనుక మీరు ఇచ్చినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా మీకు తెలిసిన అంతవరకు 90% తెలిసిన ఆ బిట్లే వస్తాయి. 10% మటుకి మీకు తెలియని బిట్లు వస్తాయి. ఆ 10% బిట్లు మీరు వదిలిపెట్టుకోవద్దు. ఎందుకంటే ఇది మీకు సువర్ణమైనటువంటి అవకాశం. మరి యొక్క డిప్లొమా బీటెక్ చేసినటువంటి వారికి మంచి అవకాశం ఈ పవర్ గ్రిడ్లో జాబ్ సంపాదించడం అనేటువంటిది. మీరు ఈ యొక్క మరి టెస్ట్లో పాస్ అయితే తర్వాత ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినటువంటి వారిగా మీరు ఉంటారనమాట. ఈ టెస్ట్లో మరి నెగిటివ్ మార్కింగ్ లేదు. మనం చూసినట్లయితే క్వాలిఫై మార్క్స్ ఎన్ని కావాలి ఏంటి అన్నట్టు మనం చూసినట్లయితే ఈ టెస్ట్కి క్వాలిఫై కావడానికి 40% మరి UREWS వారు 40% మార్క్స్ వస్తే వారు క్వాలిఫై అయినట్టు లెక్క. అదేవిధంగా SC ST వారికి 30% వస్తే వారు క్వాలిఫై అయినట్టుగా లెక్క. వారి యొక్క క్వాలిఫై మార్క్స్ ఎంత ఇచ్చారంటే 40% UREWS వారికి, SC ST వారికి మరి రిజర్వ్డ్ వారికి 30%గా తెలియచేయడం జరిగింది. టెస్ట్ అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్, హిందీ. ఈ యొక్క ఎగ్జామ్ అన్నటువంటిది ప్రిపేర్ అయ్యేటువంటి ఈ యొక్క ఎగ్జామ్ ఇంగ్లీష్లో, హిందీలో 2 లాంగ్వేజ్ల్లో ఎగ్జామ్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 లాంగ్వేజ్లు ప్రిఫర్ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే వారు ఈ 2 లాంగ్వేజ్లు హిందీలో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. ఇది టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ టెస్ట్లో పాస్ అయినటువంటి అభ్యర్థులను ఇంటర్వ్యూకి కండక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ మరి ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఓన్లీ ఫర్ ఫీల్డ్ ఇంజనీరింగ్ వారికి మాత్రమే ఈ యొక్క ఇంటర్వ్యూ అన్నటువంటిది కండక్ట్ చేయటం జరుగుతుంది. ఇక్కడ అభ్యర్థులు అన్నటువంటి వారు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఫీల్డ్ ఇంజనీరింగ్ వారికి మాత్రమే ఇక్కడ ఇంటర్వ్యూ అన్నటువంటిది కండక్ట్ చేస్తారు. అంటే ఫీల్డ్ సూపర్వైజర్ వారికి రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీరు రిటర్న్ టెస్ట్లో 100కి మరి 90% మీరు కనుక స్కోర్ తెచ్చుకొని పాస్ అయినట్లయితే ఈ జాబు మీరు మరి ఎలిజిబుల్ అయినటువంటి వారిగా పరిగణించడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క ఇంటర్వ్యూలో వచ్చిన తర్వాత ఏం పెడతారంటే మరి
వెయిటేజ్ ఇంటర్వ్యూ ఓన్లీ. తర్వాత క్వాలిఫైయింగ్ మార్క్స్, ఇంటర్వ్యూలో ఎన్ని మార్క్స్లు ఇస్తారంటే వారు తెలియజేసినటువంటి విధంగా ఇంటర్వ్యూ క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ 40% ఉండాలని తెలియజేశారు. ఈ 40% యూఆర్ ఈడబ్ల్యూఎస్ వారు 40% ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రిజర్వ్డ్ వారికి 30% ఉండాలని తెలియజేయటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కూడా ఆ యొక్క ఫీల్డ్ ఇంజనీరింగ్కి మరి ప్రిపేర్ అయ్యేటువంటి వారు సెలెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్నటువంటిది జరుగుతుందన్నమాట. మనం చదివినటువంటి ఆ యొక్క స్టడీ పరంగా సర్టిఫికెట్స్ని వెరిఫికేషన్ చేసి వారు మనకు మెడికల్ టెస్ట్ మరి ఆ యొక్క కండక్ట్ చేయటం జరుగుతుంది. మన యొక్క డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మన యొక్క మెడికల్ స్ట్రెంత్ కూడా క్లియర్ అయిపోతే అప్పుడు ఈ యొక్క జాబులకు అర్హత సంబంధించినటువంటి ఈ జాబు సంపాదించినటువంటి వారిగా మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఈ వీడియోని చూస్తున్న మీరు అన్ఎంప్లాయ్మెంట్ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ సమాచారాన్ని చేరవేస్తారని ఆశిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క పవర్ గ్రిడ్ నుండి వచ్చినటువంటి 1543 పోస్టులకు ఇది చాలా సువర్ణమైనటువంటి అవకాశం. మరి ఇది ఈ సంవత్సరంలోనే మరి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయవచ్చాము. మరి ఈ సంవత్సరం ఒకవేళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మీరు 2025 సంవత్సరంకే మరి ఈ 1543 పోస్టులకు సెలెక్ట్ అయినటువంటి వారిగా ప్రకటించబడతారు. దీని మీద మీ యొక్క అమూల్యమైనటువంటి సలహాలు కానీ అభిప్రాయాలు కానీ ఏమన్నా అందించాలని భావించినట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు నాకు పంపించగలిగితే నేను వాటిని తీసుకొని నా వంతు సహకారంగా నేను మీకు సహాయం చేయాలని భావిస్తున్నాను. మరి రీజనింగ్ విషయంలో కానీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విషయంలో కానీ ఏమన్నా మెటీరియల్ కావాలి అన్నట్లయితే వాటిని నేను మీకు వాట్సాప్ ద్వారా నా వంతు బాధ్యతగా స్వీకరించి వాట్సాప్ ద్వారా నేను మీకు అందించగలనని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియోని చూసిన మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. మరి ముఖ్యంగా ఈ సమాచారాన్ని BE బీటెక్ డిప్లొమో చదివినటువంటి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారు చాలామంది ఉన్నారు. మన వంతు బాధ్యతగా ఈ యొక్క వీడియోని వారికి పంపించగలిగినట్లయితే వారి పోస్టులుగా అర్హులుగా ఉంటారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు వెస్ట్ బెంగాల్ రాష్ట్రం నుండి మరి బొన్నపూర్ హాస్పిటల్ వారు కొన్ని పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు మరి నర్సింగ్ GNM డిగ్రీ చేసినటువంటి వారికి ఈ యొక్క బొన్నపూర్ హాస్పిటల్ వారి నుండి ఒక సువర్ణమైన అవకాశంగా 39 పోస్టులకు నోటిఫికేషన్ అన్నటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోని చూస్తున్న మీరు నర్సింగ్ GNM డిగ్రీ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క సమాచారాన్ని తెలియజేస్తారని భావిస్తున్నాను. ఈ వీడియో చూస్తున్న మీరు ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా ఇది ఇంటర్మీడియట్ నర్సింగ్ GNM డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని తెలియచేస్తారని ఆశిస్తున్నాను. మనం చూసినట్లయితే బొన్నపూర్ హాస్పిటల్ హ్యాస్ రిలీజ్డ్ an officially notification applications for the engagement of proficiency trainers, nurse and pharmacist పోస్టులు మొత్తం కూడా 39 పోస్టులకు అఫీషియల్గా
నోటిఫికేషన్ అన్నటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకు ఏజీ ఎంత ఉండాలి అన్నటువంటిది మనం చూసినట్లయితే వారు ఇచ్చినటువంటి ఆ యొక్క నామ్స్ ప్రకారంగా యాజ్ ఆన్ 28/8/2025 నాటికి ఆయా కేటగిరీల వారీగా వారు వయస్సు అన్నటువంటిది పరిగణించడం జరిగింది. యూఆర్ వారికి 30 సంవత్సరాలు ఉండాలని పరిగణించారు. అదేవిధంగా ఓబీసీ వారికి 33 సంవత్సరాలు ఉండాలని తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 35 సంవత్సరాలు వయసు ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా పీడబ్ల్యూబీడీ వారికి 40 నుండి 45 సంవత్సరాలు వయసు ఉండాలని తెలియజేయడం జరిగింది. యాజ్ అప్లికబుల్ ప్రకారంగా వారు తెలిపినటువంటి నోటిఫికేషన్ ప్రకారంగా మాత్రమే. ఈ పోస్టులకు అప్లై చేయడానికి మరి ఎడ్యుకేషన్ ఏమేమి కావాలి, ఏమేమి మరి విద్యార్హతలు ఉంటే సరిపోతుంది అన్నటువంటి మనం చూసినట్లయితే ఈ పోస్టులకు అప్లై చేయడానికి నర్సింగ్కి 10+2 ఇంటర్మీడియట్ విత్ డిప్లొమో గ్రాడ్యుయేట్ ఇన్ ది మరి రెస్పెక్టివ్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ వారి నుండి చేసి ఉండాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా నర్సింగ్కి వచ్చేవరకు GNM BSc నర్సింగ్ విత్ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్. ఈ యొక్క నర్సింగ్ పోస్టులకు GNM మరి BSc నర్సింగ్ చేసినటువంటి వాళ్ళు ఈ యొక్క ఎడ్యుకేషను ఉండాలని తెలియజేశారు. అదేవిధంగా పారామెడిక్స్ చేసినటువంటి వారికి డిప్లొమో బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ విత్ స్టేట్ PCI రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు. అదేవిధంగా టెక్నీషియన్స్కి డిప్లొమో గ్రాడ్యుయేషన్ ఇన్ రెలివెంట్ మరి స్పెషలైజేషన్స్ ఉండాలని తెలియజేస్తున్నారు. మరి చూసినట్లయితే పర్ఫార్మెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ విత్ రెలివెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. ఆయా మరి రంగాలలో వారు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. ఈ పోస్టులకు శాలరీ ఎంతగా ఉంటుంది అని మనం కనుక చూడగలిగినట్లయితే ఈ యొక్క శాలరీ రెమ్యునరేషన్ అన్నటువంటిది నర్సింగు పారామెడిక్స్ వారికి శాలరీ 10,000 ప్లస్ అలవెన్సెస్ అప్ టు 7,020 వరకు. మ్యాక్సిమం మనం చూసినట్లయితే 17,020 వరకు పర్ మంత్ వరకు శాలరీ ఉంటుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే డయాలసిస్ టెక్నాలజీ వారికి డయాలసిస్ టెక్నీషియన్ వారికి 17,980 రూపాయలు ఉంటుంది. ప్లస్ అలవెన్సెస్ అప్ టు 7,020 వరకు ఉంటుంది. మ్యాక్సిమం మనం చూసినట్లయితే అన్నీ కౌంట్ చేసుకొని 25,000 రూపాయలు పర్ మంత్ వారికి శాలరీ ఉంటుంది. అలవెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ అటెండెన్స్ ప్రకారంగా ఫర్ డేకు 260 రూపాయలు. ఇవి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే మంత్లీ 7,020 రూపాయలు అమౌంట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క పోస్టులకు మరి ట్రైనింగు ఆర్ టెన్యూర్ అన్నటువంటిది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పోస్టులకు అభ్యర్థులు మరి సెలెక్ట్ అయినప్పుడు వారికి ట్రైనింగ్ అన్నటువంటిది కండక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఎంగేజ్మెంట్ యాజ్ ప్రొఫెషన్సీ ట్రైనర్స్ ఫర్ 18 months 18 నెలలు అనగా 18 నెలలు ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ఈ ట్రైనింగ్ పర్ఫార్మెన్స్ రివ్యూడ్ మరి ఎలా ఉంటుందంటే మరి ప్యూర్లీ టెంపరరీ మరి నో క్లెయిమ్ ఫర్ ది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఈ యొక్క ట్రైనర్స్కు అయిపోయిన తర్వాత 18 నెలలు ట్రైనింగ్ ఇస్తారని తెలియజేశారు. దీనికి మరి మనం చూసినట్లయితే అధికారిక వెబ్సైట్లో మరి వీరు ఆ యొక్క అనాక్సిరీ 1, అనాక్సిరీ A, అనాక్సిరీ B అని ఉంటుంది. దాన్ని మనం ఫిల్ చేసి ఈ యొక్క ఇంటర్వ్యూ తేదీలకల్లా మనం చేరే విధంగా చూసుకోవాలి.
మనం చూసినట్లయితే ఆ యొక్క వెబ్సైట్ www.sail.co.in ఈ సైట్ను సందర్శించి అక్కడ ఎనాక్సరీ ఏ ఎనాక్సరీ బి మనం నింపి ఈ క్రింది ఉన్నటువంటి అడ్రస్కు మనం రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ మరి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ వారికి చేరే విధంగా మనం ఈ యొక్క అప్లికేషన్స్ పంపించవలసి ఉంటుంది. వెన్యూ ఈ యొక్క మనం పంపించవలసినటువంటి అడ్రస్ ఏదంటే కన్ఫ్లుయెన్స్ SAIL-ISP ఆపోజిట్ బొన్నపూర్ పోస్ట్ ఆఫీస్, బొన్నపూర్ పశ్చిమ బార్ద్మాన్ వెస్ట్ బెంగాల్ అన్నటువంటి యొక్క అడ్రస్కు పంపించవలసి ఉంటుంది. వెన్యూ ఒకసారి మనం చూసినట్లయితే కన్ఫ్లుయెన్స్ SAIL-ISP ఆపోజిట్ బొన్నపూర్ పోస్ట్ ఆఫీస్, బొన్నపూర్ పశ్చిమ బార్ద్మాన్ వెస్ట్ బెంగాల్ 713325 ఈ యొక్క అడ్రస్కు మనం పంపించవలసి ఉంటుంది. వారు ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే వాక్ అండ్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఈ యొక్క ఇంటర్వ్యూ మరి సెప్టెంబరు 15, 2025 కండక్ట్ చేస్తారు. ఏ కేటగిరీ వారికి ఈ యొక్క 15వ తారీఖున ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారంటే మరి టెక్నీషియన్స్కి, ఎక్స్రే ఆపరేటర్కి, ఈకో వారికి, ల్యాబ్ టెక్నీషియన్స్కి, పిఎఫ్టీ వారికి, ఫార్మటిక్స్ వారికి అండ్ అదర్స్ వారికి ఇంటర్వ్యూ ఆ యొక్క ప్లేస్లో 15వ తారీఖున కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూకి ఉదయం పూట 9 కల్లా ఆ యొక్క వెన్యూలో అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 16వ తారీఖు సెప్టెంబరు 2025 నర్సింగ్ వారికి ఇంటర్వ్యూ అన్నటువంటిది కండక్ట్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అభ్యర్థులు ఏమేమి సర్టిఫికేట్ తీసుకొని వారి వెంట వెళ్ళాలి అన్నటువంటిది మనం చూసినట్లయితే ఈ పోస్టులకు ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి అభ్యర్థులు ఈ యొక్క డాక్యుమెంట్స్ వారి వెంట తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఒకటి, క్యాండిడేట్ మస్ట్ బేరింగ్ ఒరిజినల్ ప్లస్ 1 సెట్ సెల్ఫ్ అటాచ్డ్ ఫోటో కాపీస్ అభ్యర్థుల వెంట తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఎనాక్సరీ ఏ అండ్ ఎనాక్సరీ బి తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారంగా ఏదైతే ఉందో అది తీసుకుని పోవాలి. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిప్లొమో, డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నటువంటిది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని పోవాలి. నర్సింగ్, ఫార్మసీ మరి పారామెడికల్ కౌన్సిల్ వారు ఆ యొక్క సర్టిఫికేట్లు ఉంటే వాటిని తీసుకొని పోవాలి. మీరు ఏదైనా హాస్పిటల్లో చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇఫ్ ఎనీ ఏదైనా మీరు తీసుకొని పోవచ్చు అన్నమాట. క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్సి, పీడబ్ల్యూబీడి సర్టిఫికేట్స్ మీకు ఏవైనా కలిగి ఉన్నట్లయితే వాటిని కూడా మీ వెంట తీసుకొని వెళ్ళాలి. ఐడి ప్రూఫ్ కంపల్సరీగా మ్యాండేటరీ తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఈ ఐడి ప్రూఫ్ వచ్చేవారికి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. మనం రీసెంట్గా దిగిన 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫార్మేట్ మనం చూసినట్లయితే మనకు ఈ యొక్క డీటెయిల్స్ అన్నటువంటిది మరోసారి చెబుతున్నాను. సందర్శించినటువంటి మరి సైటు www.sail.co.in ఈ సైట్ను సందర్శించినట్లయితే మనకి ఆ యొక్క వివరాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఈ యొక్క 39 పోస్టులకు ఏ కేటగిరీ వారీగా ఎవరికి ఎన్ని పోస్టులు కేటాయించారు అన్నటువంటిది మనం చూడగలిగినట్లయితే ఆ యొక్క పోస్ట్ నేము, వేకెన్సీ, రిజర్వేషన్ వారీగా ఎవరికి ఎన్ని ఇచ్చారో వాటి యొక్క డీటెయిల్స్ మనం వివరంగా క్లుప్తంగా చూడవచ్చు. మనం చూసినట్లయితే 39 పోస్టులకు వేకెన్సీ ఇచ్చారు. ఈ 39 వేకెన్సీ పోస్టులు మరి కేటగిరీ వారీగా
ఎవరికి ఎన్ని పోస్టులు కేటాయించారు ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే రిజర్వ్ వారీగా ఓటీ టెక్నీషియన్ వారికి 3 పోస్టులు కేటాయించారు. ఆ 3 పోస్టులు కూడా యూఆర్ కేటగిరీ వారికి ఇచ్చారు. డ్రెస్సర్ వారికి 2 పోస్టులు కేటాయించారు. ఈ 2 పోస్టులు కూడా యూఆర్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. ఎక్స్రే టెక్నీషియన్ వారికి 2 పోస్టులు కేటాయించారు. ఈ 2 పోస్టులు కూడా యూఆర్ వారికి కేటాయించారు. ఈకో టెక్నీషియన్ వారికి 2 పోస్టులు కేటాయించారు. ఈ 2 పోస్టులు కూడా యూఆర్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది అనమాట. ఎడ్మినిస్ట్రేటర్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఇది యూఆర్ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. మరి ఫార్మాసిస్ట్ వారికి 2 పోస్టులు కేటాయించారు. ఈ 2 పోస్టులు 1 పోస్టు యూఆర్ వారికి కేటాయించారు. 1 పోస్టు ఓబీసీ వారికి కేటాయించారు అనమాట. లైబ్రరీ అండ్ బ్లడ్ సెంటర్ టెక్నీషియన్ వారికి 3 పోస్టులు కేటాయించారు. ఈ 3 పోస్టులు కూడా యూఆర్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగిందనమాట. మరి ఆప్టోమెట్రిక్స్ వారికి 2 పోస్టులు కేటాయించారు. ఈ 2 పోస్టులు కూడా యూఆర్ వారికి కేటాయించారన్నమాట. మరి వేకెన్స్టర్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఇది యూఆర్ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగిందన్నమాట. మరి ఫిలిపోటోమస్ అన్నటువంటిది 2 పోస్టులు కేటాయించారు. దీనికి ఈ 2 పోస్టులు కూడా యూఆర్ కేటగిరీ వారికి కేటాయించారనమాట. మరి డెంటల్ అసిస్టెంట్ 1 పోస్ట్ కేటాయించారు. ఈ 1 పోస్ట్ కూడా యూఆర్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. నర్సింగ్కి 15 పోస్టులు ఉన్నాయి. ఈ వేకెన్సీస్ ఈ 15 పోస్టులు ఏ కేటగిరీ వారిగా ఎవరికైనా ఇచ్చారు ఏంటి అన్నటువంటిది మనం కనుక చూడగలిగినట్లయితే యూఆర్ వారికి 8 పోస్టులు ఇచ్చారు. ఎస్సీ వారికి 2 పోస్టులు ఇచ్చారు. ఎస్టీ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. ఓబీసీ వారికి 3 పోస్టులు ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఇచ్చారు. మరి మనం చూసినట్టంటే మరి లాస్ట్గా ఏమన్నారంటే మరి ఫంక్షనింగ్ టెస్ట్ అండ్ టెక్నీషియన్ వారికి 1 పోస్ట్ కేటాయించారు. ఈ 1 పోస్ట్ కూడా యూఆర్ కేటగిరీ వారికి కేటాయించడం జరిగింది. ఈ విధంగా పోస్టులు అన్నటువంటివి మరి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి బర్న్పూర్ హాస్పిటల్ వారి నుండి రిలీజ్ చేసినటువంటి ఈ 39 పోస్టులకు మరి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అయినటువంటి వారు అప్లై చేసుకున్నట్లయితే మరి వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వారి నుండి ఈ నోటిఫికేషన్ అన్నటువంటిది జారీ చేయడం మరి జరిగింది. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం ఉంది కాబట్టి ఈ పోస్టులకు ఎవరైతే అర్హులుగా ఉంటారో అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి వారు అర్హులుగా ఉంటారు. అర్హతలు నర్సింగు, జిఎన్ఎం, డిగ్రీ ఎవరైతే చేసి అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నారో వారికి ఇదొక మంచి అవకాశంగా తెలియజేయటం జరుగుతుంది. ఈ వీడియోని చూస్తున్న మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరి ముఖ్యంగా నర్సింగు మరి జిఎన్ఎం చేసినటువంటి అభ్యర్థులకు ఈ సమాచారాన్ని చేరవేస్తారని తెలియజేస్తున్నాను. ఒకవేళ మీరేమైనా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కానీ సలహాలు కానీ ఇవ్వాలి అనుకున్నట్లయితే ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మీకు పూర్తి వివరణ సక్రమంగా తెలియచేస్తానని మీకు తెలియచేస్తున్నాను. ఈ వీడియోని వీలైనంత వరకు అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి చేరవేస్తారని తెలియజేస్తున్నాను.